దైవజనమా, ఓ రకంగా ఇది యేసుక్రీస్తు వారు, మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చి భక్తుడైన యోబు ప్రవచిస్తూ మాట్లాడిన మాట. పాప సహితుడు, ఆదాము కాలం మొదలుకొని నేటి వరకు నాసికా రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి మనుషుడు పాప సహితుడు. అంటే పాపము కలిగినవాడు, పాపములో పుట్టినవాడు, పాపములో పెరిగినవాడు, పాప ప్రపంచంలో మునిగి తేలుతూ ఉన్నవాడు. ఈ మనిషి ఎవరయ్య అంటే పాప సహితుడు. అందుకని రోమాపత్రికలో అంటాడు కదా, ఏ భేదము లేదు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఏకముగా పనికిమాలోళ్ళు అయిపోయారు అని అంటాడు. ఏ భేదం లేదు. వాడు ఆంధ్ర వాడా, తెలంగాణ వాడా, అమెరికా వాడా, ఆస్ట్రేలియా వాడా, ఇంగ్లాండ్ వాడా, నల్లోడా, తెల్లోడా, మధ్య రంగులో ఉన్నవాడా, బ్రిటిష్ వాడా, ఆఫ్రికా వాడా, అప్రస్తుతం ఏ భేదము లేకుండా ప్రతి మనుషుడు పాప సహితుడు. ఈయన ఆలోచన ఏంటంటే, ఈ పాప సహితుల్లో నుంచి పాపము లేని పాపరహితుడు పుట్టగలిగితే ఎంత మేలు. పాప సహితునిలో నుండి పాపరహితుడు ఎట్లా పుట్టగలుగుతాడు? పుడితే బాగుండు. మీకు తెలుసా, సృష్టిలో అద్భుతాలన్నీ ఊహల్లోనే ప్రారంభమయ్యాయి. ఆ ఊహ కొంతకాలం తర్వాత వాస్తవ రూపం దాల్చింది. ఈ ఊహ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా వాస్తవ రూపం దాల్చడానికి దేవుడు కృప చూపించాడు. ప్రతి మనిషి పాప సహితుడు. ఈ పాప సహితులలో నుండి పాపరహితుడు, పాపము లేని ఏకైక వ్యక్తి, పాపము చేయని ఏకైక వ్యక్తి, జన్మ పాపం కర్మ పాపం అంటకుండా పవిత్రమైన సుచరిత్ర కలిగిన ఏకైక దేవుడు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నీడ నిలవక పారిపోవునట్లు మనిషి కూడా లోకాన్ని విడిచిపెట్టి మరణం వైపు పారిపోతున్నాడట. వీటి గురించి ఆలోచించి ఏమంటాడు? తన మనసులో బయలుదేరిన ఆలోచన ఏంటో తెలుసా? వీటన్నిటికీ పరిష్కారం దొరకాలంటే, మనుషుడు అనుభవించే ప్రతి సమస్యకు పరిష్కారం దొరకాలంటే పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగితే ఈ సమస్యలన్నిటికీ అద్భుతమైన పరిష్కారం దొరుకుతుంది. ఈ ఊహే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో జరిగింది.